పవన్ కళ్యాణ్ గారికి ఏ విధంగా స్థాయి కల్పించబడిందో ఇక్కడ బట్టి విక్రమార్క గారు సర్వం తాను ముందు నడిపిస్తుంది. 2 కంపారిజన్స్ అనేవి ఉంటాయి. అంచేత ఎవరు వల్ల హ్యూమిలియేట్ అవుతున్నారు అన్న విషయం ప్రజలు గమనిస్తున్నారు. దీనికి ఏంటంటే పెద్దానికి ఆవు వ్యాసంలో వైఎస్ఆర్సీపీ మీద అన్న అంశంతో ముడిపెట్టి మాట్లాడేస్తే పని సులువు అవుతుందని చాలా మంది చాలా రకాలుగా దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని ముందుకెళ్తున్నారు. ఓవరాల్ గా ఇవాళ ఎలివేషన్స్ అన్న విషయంలో నిన్న ఏవియేషన్ మినిస్టర్ గారు అంటే రామ్మోహన్ నాయుడు గారు ఒక బీసీ నాయకుడైనా సరే అక్కడ కూడా వాళ్ళ ఒక సెట్ ఆఫ్ వాళ్ళ అధికార ప్రతినిధులు కానీ వాళ్ళందరూ కూడా టువర్డ్స్ నేషనల్ మీడియాలో మాట్లాడుతున్నప్పుడు లోకేష్ గారికి ఎలివేషన్స్ ఇస్తూ వార్ రూమ్ ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు సెంట్రిక్ గా ఈ ఇష్యూస్ సంబంధించిన అంశాల్లో పవన్ కళ్యాణ్ గారికి సముచిత స్థానం ఏ ప్రాతిపదిక మీద అందుతోంది ప్రభుత్వ పరంగా అన్నదే ప్రశ్న కింద మిగులు. మీరు అన్నట్టు మఠంకి వెళ్ళారు ఆయన, ఆ పీఠాధిపతులు ఆయనకి ఏదో అభినవ కృష్ణదేవరాయలని బిరుదు ఇచ్చారు, అది ఆయన సంబంధించిన పర్సనల్ అంశం. రెండోది అంటే వాళ్ళు కూడా ఇచ్చినప్పుడు ఏదైనా ఆలోచించి ఇస్తే కొన్ని బాగుంటాయి అనిపిస్తుంది. ఎందుకంటే మీరు కూడా కృష్ణదేవరాయల గురించి ఆముక్తమాల్యద కావ్యం రచించిన గొప్ప వీరుడు, ఆ తర్వాత ఒక సాహసోపేతమైన రాజు, తర్వాత మన విజయనగర సామ్రాజ్య విస్తరణలోను అతనికి ఉన్న ధైర్య సాహసాలు కానీ మిగిలిన విషయాల్లో అతన్ని ఎదుర్కోవడానికి సామంతరాజులు కానీ లేదంటే ఆయనతో యుద్ధం చేసేవాళ్ళు కానీ ఎలాంటి భయభ్రాంతులకు గురయ్యేవారు, అతన్ని పేరు పెడితేనే ఎంత భయంకరంగానో జడిసిపోయి వెళ్ళిపోయేవారు అన్నటువన్నీ మనం చదువుకున్న చరిత్రలు. సో ఈ చరిత్రలో ఇదే పవన్ కళ్యాణ్ గారు కనుక ధీరత్వంతో ఒక ముఖ్యమంత్రిగా ఎదిగో లేదంటే తన ఇండిపెండెంట్ పార్టీతో ఇవాళ మీరు అన్నట్టు 100% స్ట్రైక్ రేట్ తో 21 స్థానాలు ఆయన ఏ పొత్తులు లేకుండా ఆయన అంతటా ఆయన 19లో జరిగిన ఓటమికి ప్రతీకారంగా ఈ నిలబడిన కుమారస్వామి గారి లాగా అన్న ప్రాతిపదిక మీద పవన్ కళ్యాణ్ గారే చెప్పారు కాబట్టి టు బికమ్ ఎ కింగ్ మేకర్ అన్న కాన్సెప్ట్ లో ఆయన నిలబడిన స్థానాలు ఆయన సురక్షితంగా గెలుచుకున్న ఉదంతం కనుక ఒక ఇండిపెండెంట్ కెపాసిటీతో ఉంటే ఆయన శ్రీకృష్ణదేవరాయలతో పోలిస్తే ఖచ్చితంగా నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. ఆయన పోరాటం. ప్రసాద్ గారు ఒక చిన్న క్వశ్చన్, ఇప్పుడు మీరు చెప్పినట్టు రాజకీయ క్షేత్రంలో గెలుపోవటంను ఉద్దేశించే శ్రీకృష్ణదేవరాయలుగా ఆయన బిరుదుకి ఆయనతో అంటే ఆయన ఎలా పాలించాడో అన్న బిరుదుకి ఆయన చెందుతారా, లేదు అంటే ప్రజల్ని తన సొంత నిధులతో అయినా విపత్కర పరిస్థితుల్లో కాపాడే టైంలోనూ మనసుతో స్పందించేటట్టుగాను ఏ విషయాన్ని కూడా నిర్మమాటంగా మాట్లాడే టైంలో అలా మాట్లాడితే కూడా ఆ బిరుదుకి ఆయన సరిపోతారని అనుకోవచ్చా? ఆ రకంగా ఇచ్చుండొచ్చు కదా. కేవలం రాజకీయంగా పొత్తులో ఇండివిడువల్గా లేకపోతే ఆయన సరిపోరు అని మీరు ఏ రకంగా చెప్తారు? సార్ ఇదే కనుక మా మిత్రుడు జనసేన మిత్రుడు కనుక అంటే నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను. కానీ మీరు జర్నలిస్ట్ కదా సార్, మీరు కూడా చదువుకున్న వాళ్ళు కదా, మీరు అలా చాలా బాధగా ఉంటది. ఆగండి ఒక నిమిషం. బాధపడాలి. ఇప్పుడు మీరు ఒక యాక్సెప్ట్ ఒక కోణంలో చెప్పారు, మీరు కదా ఆయన ఆగండి సార్ ఒక నిమిషం. వినండి సార్ ఒక నిమిషం, గాబరా పడతారు ఎందుకు? మీరు అన్నట్టు ఆయన సొంత నిధులతో ఆ పని చేశారంటే ఐ రెస్పెక్ట్ ఇట్, శభాష్, చాలా బాగా చేశారు. ఎప్పుడు 19 నుంచి 24 మధ్యలో లేదా 14 నుంచి 19 మధ్యలో శభాష్ అనే చెప్తాను, చాలా గొప్ప పని చేశారని చెప్తాను. కానీ 24 సంవత్సరాల తర్వాత ఆయనకి అధికారం వచ్చిన తర్వాత సొంత నిధులతో కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులు సముచితంగా సమ ప్రాంతాలకి వినియోగించబడినప్పుడు అతని సామర్థ్యాన్ని బేరీజ్ వేస్తాం. మీకు అర్థమైందా? పవన్ కళ్యాణ్ గారు పెట్టిన జనసేన పార్టీ ఇస్ నాట్ ఎ చారిటబుల్ ట్రస్ట్, అదొక రాజకీయ పార్టీ. రాజకీయ పార్టీ ఆరంగేట్రంలో తన సొంత నిధులతో పార్టీని నిర్మించుకోవాలి, పార్టీకి శ్రేణులను కాపాడుకోవాలి, పార్టీ కొంత త్యాగశీలతను చాటుకోవాలి. వీటన్నిటికీ విల్ గివ్ 100 out of 100 మార్క్స్. బట్ వేర్ ఇట్ కమ్స్ టు పవర్, వాళ్ళ కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు పంచాయతీరాజ్ శాఖ నిధుల విషయంలో కానీ లేదా ఆయన పనితీరు విషయంలో కానీ లేదా ఆయన చేస్తున్న సాహసోపేతమైన ఏదైనా సరే ప్రణాళికాబద్ధంగా ఈ ప్రభుత్వం యాజ్ సూన్ యాజ్ గతంలో మీరు చూడండి, నాకు ఒక్కడైనా లోపలికి పంపించండి, తర్వాత నా పనితీరు నా విధానంలో అన్ని వేరని చెప్పిన దగ్గర ఇవాళ ఒక ఈల్డ్ అయిన పాలిటిక్స్ కనబడుతున్నప్పుడు నేను ఖచ్చితంగా దాన్ని ఆ బిరుదుని ఓ మహానుభావుడైన శ్రీకృష్ణదేవరాయలతో ఇతన్ని కంపేర్ చేయడం నేను ఖచ్చితంగా కంపారిజన్ చేసే ప్రజలకు నేను వివరిస్తున్నాను. ఆయన మీరు త్యాగశీలత ఇవన్నీ 1924 దాకా ఓకే, నో ప్రాబ్లం. ఆయన ఎన్నెన్నో డబ్బులు ఖర్చు పెట్టనండి, మన్యం ప్రాంతాలకు వెళ్ళి చెప్పులు ఇవ్వమనండి, తర్వాత ఎవరెవరికైనా సరే ఒక 5 కోట్ల రూపాయలు సొంత డబ్బులు తీసుకొచ్చి కౌలు రైతులు 1,00,000 రూపాయలు చొప్పున 4 మందికి ఒక ప్రణాళికాబద్ధంగా అందించిన విషయాలు అవన్నీ గొప్ప విషయాలు, నేను కాదంటలే, ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ దట్. బట్ వేర్ ఇట్ కమ్స్ టు పవర్, కౌలు రైతులకి ఏ విధంగా శాశ్వత పరిష్కారానికి ఈ ప్రభుత్వ విధానం ఇది నా పార్టీ నిర్ణయం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫస్ట్ ఇన్ టాప్ ప్రయారిటీ నేను చేసింది కౌలు రైతులకి ఇది అని చెప్తే మీరు ఇందాక ఆ బిరుదుకి
ఖచ్చితంగా సముచిత స్థానం న్యాయం అని ఎస్ చెప్తుంది. ప్రసాద్ గారు, ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో వచ్చిన తర్వాతే మరి వరదలు వచ్చినప్పుడు ఆయన కొంత అమౌంట్ని అయితే ఇవ్వడం జరిగింది వరద బాధితులకు సంబంధించి. అదేవిధంగా మీరు చెప్పినట్టు మీరే గుర్తు చేశారు, చెప్పులు ఇచ్చిన గిరిజనులకు సంబంధించి కూడా ఆయన సొంత ఖర్చులు ఇచ్చింది కూడా ఆయన పవర్లోకి వచ్చిన తర్వాతే కాదంటారా? సార్ నేను అదే అంటున్నాను సార్, ఆయన ఇప్పుడు కూడా పవర్ లోకి వచ్చే సొంత చారిటీలు చేస్తుంటే మరి పవర్ దేనికి ఇచ్చినట్టు? పవర్ అంటే ముఖ్యమంత్రి కాదు కదండి, ముఖ్యమంత్రి అయితే ఆయన చేతిలో ఉంటాయి. ఉప ముఖ్యమంత్రి మీరే చెప్పారు కదా ఇందాక, ఆయనకంటూ ఒక పరిధి ఉంటుంది, ఆ పరిధుల్లో వెళ్ళాలి ఉప ముఖ్యమంత్రులు అవన్నీ పోల్చుకుంటా మీరే చెప్పారు కదా. ఆయన పరిధిలో లేని ఆయన ఎలా చేస్తారు? మరి అలాంటప్పుడు ఈయన వ్యవసాయ శాఖ మంత్రి ఎందుకు వెళ్ళినట్టు వర్షాలు పడిన దగ్గరికి? లేదు కదా. అరే మీరు వినాలి, ఓపిక పట్టండి. తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది, తెలుగుదేశం ఎన్టీఆర్ ట్రస్ట్ ఉంది. మీరు వెళ్తున్నప్పుడు చూడండి, కేబీఆర్ పార్క్ ఎదురుగుండా ఇలాంటి సేవా తత్పర కార్యక్రమాలు ఎన్టీఆర్ ట్రస్ట్ గా చేస్తారు. చంద్రబాబు గారు నేనే చేసిన కాలు రగరేసుకున్న అవడంతో నేను ఎప్పుడు చూడలే. అలాగే జనసేన పార్టీ కూడా ట్రస్ట్ పెట్టి చేయమనండి, వీ అప్రిషియేట్ ఇట్. కానీ వాళ్ళ గౌరవప్రదమైన పదవులు అలంకరించిన తర్వాత మీరన్నట్టు కేబినెట్ నిర్ణయాల్లో ఇతని తరఫున ప్రెజర్ ఏది? సార్ మనం కూటమి కడదాం, పూలు రైతులకి నేను 5 కోట్లు ఇచ్చింది మీరు చూశారు. నా విధానం, నా పార్టీ విధానం ఇది. మీ ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే మన కార్యాచరణ ఏది అన్న ప్రశ్న పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి కానీ ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం దగ్గర నుంచి ఒక ఆన్సరబిలిటీ అంత ఉంటే మీరు అన్నట్టు ఆయనకి సముచిత న్యాయం చేస్తూ ఆ పీఠాధిపతులు ఇచ్చిన అభినవ శ్రీకృష్ణదేవరాయలంతా నేనైతే యాప్ట్ అంట. బట్ వేర్ ఇట్ కమ్స్ టు ఇక్కడ ఏ విషయంకైనా సరే ఒక ప్రభుత్వంలో అధికారం లేనప్పుడు ఒక మాట, అదే చారిటీ. అధికారం వచ్చినప్పుడు కూడా తన సొంత డబ్బులు తను ఖర్చు పెట్టుకోవడం అన్నప్పుడు నాకు ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ అనే చేసే సేవా తత్పరత గురించి కూడా తెలుసు. ఇది దీనికి అధికారం అన్నదాన్ని ఎక్స్క్యూజ్ కింద మీలాంటి వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు? నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అంటే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆయన విడిగా చారిటీ చేయడం అనే దాన్ని మర్చిపోవాలా, తన వ్యక్తిగతంగా హృదయంతో స్పందించడం మర్చిపోవాలంటారా? అది కరెక్ట్ కాదంటారా? కేవలం ప్రభుత్వ ధనంతోనే ప్రజాధనంనే ఖర్చు పెడితేనే ఆయన కరెక్ట్ అని ఫీల్ అవుతారా? అలాగే ఉండాలంటారా? నాకు కావాల్సింది ఏంటంటే గవర్నమెంట్ అండ్ గుడ్ గవర్నెన్స్ అంటే ఎగ్జిక్యూషన్ కావాలా. ఇవాళ కరోనా పాండమిక్స్ టైంలో మీకు మేనేజ్మెంట్ జీతం ఇవ్వట్లేదు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మాలాంటి వాళ్ళు ఎవరు తీసుకొచ్చి మీకు భోజనాలు పెట్టి ఇంట్లో ఒక 2,000 రూపాయలు 3,000